Wow! Kerala becomes first state to give free education up to graduate level. 2026-27 ఆధారంగా Kerala Finance Minister K.N. Balagopal has announced free education up to graduate level for arts and science students. Budget లో around 260 crores has been allocated for strengthening university activities under the higher education department. ఇంతకు ముందు నుండి కూడా కేరళ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తుంది, కానీ అది ఓన్లీ +2 వరకు, అంటే 12th క్లాస్ లెవెల్ వరకు. ఇప్పుడు అందులో కూడా వాళ్ళు ఏం యాడ్ చేసిండ్రంటే ఫ్రీ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఫర్ చిల్డ్రన్. గ్లోబల్ స్కూల్ కోసం 10 crores అలొకేట్ చేసిండ్రు. గ్లోబల్ స్కూల్ అనేది మోడర్న్ టెక్నాలజీస్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తుంది. హ్యాట్స్ ఆఫ్ టు కేరళ గవర్నమెంట్. కేరళలో కూటమి ప్రభుత్వం ఉంది, లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ లెడ్ బై సిపిఐ ఎం. పినరాయి విజయన్ గారు, యు ఆర్ గ్రేట్. అండ్ ఇప్పుడు పంజాబ్ కూడా క్వాలిటీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తుంది, ఎందుకంటే ఆ గవర్నమెంట్ ఎడ్యుకేషనే ఏ కంట్రీ డెవలప్ కానికైనా ఫౌండేషన్ అని నమ్ముతున్నది. గవర్నమెంట్ స్కూల్స్ ని మొత్తం మార్చేసిండ్రు. ఎంతలా అంటే ప్రైవేట్ స్కూల్స్ కూడా వాటి ముంగట నథింగ్. స్కూల్ ఆఫ్ ఎమినెన్స్ లాంటి స్ట్రక్చర్, ఫిన్లాండ్ అండ్ సింగపూర్ ట్రైన్డ్ ఇన్స్ట్రక్టర్స్, పిల్లలకు ఫ్రీ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్. మిషన్ ప్రగతి కింద అక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ఫ్రీ కోచింగ్ ఇస్తున్నారు. అక్కడ ఉన్నది ఆప్ సర్కార్, సీఎం భగవంత్ మాన్. యు గ్రేట్ సార్. ఢిల్లీలో కూడా అరవింద్ కేజ్రీవాల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని బాగా డెవలప్ చేశారు. ఇక కొన్ని స్టేట్లలోనైతే పరిస్థితి చేయి దాటిపోయింది. చూడండి, यहाँ पर ये स्कूल तोड़वा कर बीमार घायल गौ माताओं के लिए शेल्टर बनना चाहिए। हम तो सिंपल सी एक बात कहेंगे, स्कूल की बात छोड़ो ना, ये पार्किंग है, पार्किंग देखो एक बार आप, पार्किंग कितनी बड़ी है, ये स्कूल तो है ही नहीं, पार्किंग है ये, आप पार्किंग देखो कितनी बड़ी बात है।